బాక్సాఫీస్ దగ్గర ఒకప్పటి ఎపిక్ బ్లాక్ బస్టర్ భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు వస్తున్న లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 ఆడియన్స్ ముందుకు శుక్రవారం భారీ లెవెల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉండగా పర్వాలేదనిపించే రేంజ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోబోతుంది అని నమ్మకంతో ఉన్న టీం కి సినిమా టికెట్ రేట్లను కూడా తెలుగు రాష్ట్రాలలో పెంచేశారు. తెలుగులో 24 కోట్ల రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 25 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతూ ఉండగా 24 కోట్లు అంటే మన దగ్గర ఆల్మోస్ట్ ఇది టైర్ 2 రేంజ్ హీరోల సినిమాల బిజినెస్ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది. కానీ మేకర్స్ మాత్రం ఏకంగా పెద్ద హీరోలు నటించిన సినిమాల మాదిరిగా టికెట్ హైక్స్ పర్మిషన్ తీసుకొని ఓవరాల్ గా సింగిల్ స్క్రీన్స్ లో నైజాం లో 225 వరకు టికెట్ రేట్స్ ను, మల్టీప్లెక్స్ లో 300కు పైగా రేట్స్ ను పెట్టారు. ఆంధ్రాలో రేట్స్ 200 రేంజ్ లో ఉండగా మనతో పోల్చితే తమిళనాడులోని సినిమా టికెట్ రేట్స్ తక్కువగా ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంది. చెన్నై లాంటి మేజర్ ఏరియాలో సినిమా 195 టికెట్ రేట్స్ తోనే రిలీజ్ అవుతూ ఉండగా టోటల్ తమిళనాడులో యావరేజ్ టికెట్ రేట్ 250 వరకే ఉంది. ఆ లెక్కన చూసుకుంటే తమిళ్లో కన్నా తెలుగులోనే టికెట్ హైక్స్ సినిమాకు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు లోకల్ క్రేజీ మూవీ అంటే రేటు ఎక్కువ పెట్టైనా జనాలు చూస్తారు, కానీ ఒక డబ్బింగ్ మూవీకి అందున బజ్ అందగా లేని సినిమాకు ఇప్పుడు ఇలాంటి టికెట్ రేట్లు పెట్టి జనాలు ఎంతవరకు థియేటర్స్ కి వస్తారన్నది ఆసక్తికరంగా మారగా సోషల్ మీడియాలో మాత్రం ఇలా టికెట్ హైక్స్ మీద సినిమాపై ట్రోల్స్ అయితే గట్టిగానే పడుతూ ఉన్నాయి. మేకర్స్ తీసుకున్న ఈ నిర్ణయానికి అద్భుతమైన పాజిటివ్ టాక్ వస్తే తప్పితే బాక్సాఫీస్ దగ్గర సినిమా తేరుకునే అవకాశం అయితే కష్టమే. కానీ పాజిటివ్ టాక్ వస్తే మట్టుకు సినిమా వీకెండ్ లో మంచి రిటర్న్స్ ను దక్కించుకునే అవకాశం ఉంటుంది. మరి బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతానికి ప్రీ టికెట్ సేల్స్ ద్వారా 12 కోట్లకు పైగా బుకింగ్స్ ను వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా పర్వాలేదనిపించే విధంగా దూసుకుపోతూ ఉండటంతో తొలి రోజు కలెక్షన్ల పరంగా ఎంతవరకు జోరును చూపెడుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.